నమస్కారం. ఈరోజు విజయవాడ నుంచి హనుమంతరావు గారు, సతీష్ గారు ఈరోజు రైస్ బ్యాగ్ కొనడానికి రావడం జరిగింది. మేము ప్రకృతి వ్యవసాయం చేయడానికి వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఈ విధంగా అంత దూరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ ఇది మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు మామూలుగా ఫోన్ చేసి రైస్ బ్యాగ్ ఏమంటే వేసేసి అది అయిపోతుంది. కానీ సాక్షాత్తు ఇంటికి వచ్చి రావడం, చూడడం, ఫీల్డ్ విజిట్ కానీ ఇవన్నీ ఒక సొంత అంటే ఎంతసేపు ఫోన్ లో చూసేదానికన్నా డైరెక్ట్ రియల్ గా చూస్తే అదొక హ్యాపీనెస్, అదొక ఆనందం. ఈ విధంగా సార్ మీకు మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక సంతోషకరమైన విషయం అంటే హనుమంతరావు గారు, సతీష్ గారు విజయవాడ నుంచి రావడం. సార్ మీకు ప్రత్యేకంగా తెలియజేస్తాను. మామూలు విషయం కాదు, అంత దూరం ప్రయాణం చేసి తెల్లవారులు రావడం. ఇది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 1504 తెలంగాణ సోనా షుగర్లెస్. ఈ రైస్ తీసుకోవడానికి విజయవాడ నుంచి రావడం చాలా సంతోషకరమైన విషయం. అది సార్ నవంబర్ 22వ తారీఖున మళ్ళీ ఈ ఒరిస్సా అంటే సంవత్సరానికి మనం ఒకసారి పంట పండించేది. ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు. అంటే మనకి ఇష్టం కదా, తెలంగాణ సోనా మనకి ఇష్టం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి కుదరదు. 12 నెలల్లో కేవలం నవంబర్ నెల నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన మనం వరి వంగడం నారులు పోసుకోవాలా. ఇది సాక్షాత్తు ఆ వరి వంగడం క్రియేట్ చేసేటువంటి చందమాధం దామోదర్ రాజు గారు, చందమాధం సురేంద్ర రాజు గారు ఇది క్రియేట్ చేసే 2015 సంవత్సరంలో సార్ వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే నెల్లూరు సైంటిస్టులు కానీ, ఎందుకంటే అది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. ఎప్పుడు పడితే అప్పుడు పండదు. నవంబర్లో ఎందుకు వేస్తామంటే మనం ఇప్పుడు డిసెంబర్, జనవరి ఈ 2 నెలలు చూసుకున్నట్లయితే అంటే 60 రోజులు కూల్ క్లైమేట్ ఉంటుంది. అంటే భోగి పండగ, చలి, మంచు, చలి అంటే ఫుల్ అంత పొగతో మంచుతో కప్పుగా ఉంటుంది. ఆ టైం ఒక్క ఎదిగే టైంలో కూలింగ్ ఉండాలి. మళ్ళీ హార్వెస్టింగ్ మార్చి, ఏప్రిల్లో హార్వెస్టింగ్ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ వస్తాయి మా ఏప్రిల్లో, మార్చిలో అట్లాగా. అంటే ఎండ ఒరిగోదు పోసినప్పుడు ఎండ ఉండదు. ఇది పర్ఫెక్ట్ ఎప్పుడంటే నవంబర్ టు మార్చి 120 రోజులు పంటకాలం. అది 120 days క్రాప్ డ్యూరేషన్. అది మనము జాగ్రత్తగా చేసుకోగలిగితే మనం మంచి దీంట్లో రాణించగలుగుతాం. అదేవిధంగా కేవలం వరి సాగు చేసినంత వరి సాగు చేసేస్తాం కదా, అక్కడికి అయిపోయినట్టే అట్లా కాదు. అక్కడి నుంచి అసలు మొత్తం ఎన్ని పట్లు పరిచేసి ఎండబెట్టి ఆరబెట్టి దాంట్లో ఉన్న తేమ 14% తీసుకురావాలి. ఇప్పుడు విత్తనానికైనా అంటే వరి సాగు చేసుకోవడానికి విత్తనానికైనా లేకపోతే రైస్ పర్పస్కైనా తినడానికైనా దేనికైనా సరే 14% తేమ ఉండాలి. మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ బాగా పండిన దాకా మనం ఉరికొక కొయ్యం, ఫుల్లీ రైపోయిన తర్వాత మనకు ఒక 2 days కానీ 3 days కానీ మనందరం వాటిని ఎండబెట్టి ఆరబెట్టి 14% తేమ తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత స్టోరేజ్ చేయడం జరుగుతుంది. మార్చిలో ఉరికోకు వస్తాం మనం. మార్చి, ఏప్రిల్, మే, జూన్ కనీసం 3 నెలలైనా కనీసం మగ్గాలి. మగ్గితేనే మనకు అన్నం చివిడకుండా సంగటి కాకుండా బాగుంటుంది. ఆ తర్వాత జూన్, జూలైలో ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అండి. నవంబర్లో వరి సాగు. ఇంకోటి ఏంటంటే అక్టోబర్, నవంబర్లో వర్షాలు వస్తాయి. సోమేశ్వర డ్యామ్ నీళ్లు కుండలాగా ఉంటుంది. మనకి ఇంకేం ఇబ్బంది లేదు. సోమేశ్వర డ్యామ్ నీళ్లు, CVR పత్తులో వరి సాగు, RNR 1504 తెలంగాణ సోనా. ఈ వరి వంగడం అంటే నవంబర్ అందరికి సంక్రాంతి పండుగ జనవరిలో వస్తే మాకు మాత్రం 2 నెలల ముందే వచ్చేస్తుంది. మాకు నవంబర్లోనే వచ్చేస్తాయి. అంటే మామూలుగా ఇప్పుడు 14, 15, 16 తేదీలో వస్తుంటాయి పండుగ. భోగి పండుగ, సంక్రాంతి, కనుమ. మాకు నవంబర్ 15 పైన వచ్చేస్తాయి. ఎందుకంటే ఇతర చల్లకు ఒక పండగ, తర్వాత నారు పెరగడం ఒక పండగ, నారా తీయడం ఒక పండగ, కలుపు తీయడం ఒక పండగ, అదేవిధంగా మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేయడం ప్రతిరోజు ఒక పండుగ. 120 రోజుల పాటు ప్రతిరోజు ఒక పండగలాగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. నిజానికి నేను విదేశాల్లో ఏసీ ముందు, కంప్యూటర్ ముందు ప్రోగ్రామింగ్ చేయాలి. అది నేను చదువు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ విద్యానికేతన్ మోహన్ బాబు కాలేజ్ శ్రీ తిరుపతిలో వచ్చాయి. నేను చదివేది ఏంటంటే విదేశాల్లో కంప్యూటర్ ముందు ఏసీలో కూర్చొని. కానీ నేను చేసిన అవన్నీ వదిలేసి పొలంలో ప్రోగ్రామింగ్ చేస్తా ఉన్నా. ఇది CVR ఫార్మింగ్ లో. ఇది ఒక సంతోషకరమైన విషయం. అంటే అందరికీ ఆ భాగ్యం దక్కదు. ఇల్లు, ఇంటి ముందు పొలం, ఇది పూర్వజన్మ స్మృతంగా భావిస్తాను. అదే విధంగా 4 తరాల వారసులండి. నేను నాకు బాబు ఉన్నాడు, ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు. నేను, మా బాబు, మా నాన్నగారు తాత, 4 తరాల వారసులు ఒకే ఇంట్లో 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి మంచి ఆహారం ముందుకు సాగతాను. ఇన్కమ్ అనేది అంటే తక్కువగానే ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ 10 మందికి మన చేతితో మనం పండించి మనం పంపిస్తాం. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితంలో? 10 మందికి మంచి ఆహారం అందిస్తా ఉన్నాము. ఒక్క పాయింట్తోనే నేను ముందుకు సాగడం జరుగుతా ఉంది. అదేవిధంగా టీమ్ మెంబర్స్
బాబాయ్ వేటగిరి పాలెం బాబాయ్, నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం అని మనకి ఎప్పుడు హెల్ప్గా ఉంటా ఉంటాడు. ఇట్లా టీమ్ మెంబర్స్ని ఏర్పాటు చేసుకొని కొంతగాని గంగాధర్ని రైస్ మిల్లో ఉంటారు, రైస్ ఆడిస్తారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బ్రౌన్ రైస్ కాబట్టి బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కాబట్టి సింగిల్ పాలిష్, వైట్ రైస్ కాబట్టి వైట్ రైస్, ఏది కావాలి అది ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపిస్తే తప్ప ఈ విధంగా వినియోగదారుల గమ్యస్థానానికి జాగ్రత్త. ఎక్కువగా రైస్ కూడా కొనేది కూడా కుటుంబ సభ్యులు, బంధువులు, నాతో పాటు కలిసి చదువుకున్న 6th క్లాస్ 10th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఇలా అది నాకు సపోర్ట్ అయింది. నిజానికి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇప్పుడు మామూలుగా మనం చేయలేం. ఇప్పుడు ఎంత బాగా చేసినా కూడా మార్కెటింగ్ అని ఫెయిల్ అయిపోతే మనం ఏం చేయలేం. నేను ఫస్ట్ ఒకటే అనుకున్నా, లాస్ అయినా పర్వాలేదు, ముందు మొదలు పెడదాం. ఆటోమేటిక్ ఎందుకు రాదు, జాగ్రత్తగా చేస్తాం. ఒక మంచి పని చేసినప్పుడు ఆ పంచభూతాలు కూడా సహకరిస్తాయని అనేది వాస్తవం. వరి సాగు ఒక 10 రోజుల్లో వరి కోతకు వస్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది మనకి. తుఫాన్ మిగతా వరి మనం కెమికల్స్ చేసేది పడిపోయారు, మనకు పడిపోవాలి. సాక్షాత్తు సివిఆర్ సార్ ఫోన్ చేసి అడిగారు, సార్ ఈ విధంగా పైరు పడిపోలేదు, వడగండ్ల వాళ్ళు ఎంత వచ్చినా కూడా పైరు పడిపోదు. అంటే ప్రకృతి భూమి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం 2 ఎలిమెంట్స్ మనం వాడుతున్నాం సివిఆర్ పార్క్లో వరి సాగు. మట్టి అంటే నీరు, భూమి, భూమి అంటే మట్టి, నీరు, 2 ఎలిమెంట్స్ తీసుకొని మనం వాడాం సివిఆర్ పార్క్లో. అంటే మట్టి, నీరు ఆనందంతో మన పంట పండించిన జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పురుగులు చేయడం ఎవరో లంగ్స్ ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు అవి డైజెషన్ కాక చనిపోతాయి. ఇప్పుడు మామూలుగా మనం ముక్కు ద్వారా, నోటి ద్వారా గాలి తీసుకుంటూ ఉంటాం, అవి చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాయి. ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు మీద ఆ చర్మ రంధ్రాలు మూసుకుపోయి గిలగిల కొట్టుకొని చచ్చిపోతాయి. ఎప్పుడైతే పురుగు జరిపింది అనుకో, ఇంకా మనం పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు. పురుగు మందులు బ్యాన్, మన పొలంలో పురుగు మందులు లేవు, బ్యాన్ చేసేసాం. అట్లాగే ఇప్పుడు పిల్లకల సంఖ్య యూరియా, పొటాషియం వేస్తూ ఉంటాం. మనము ఒక సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు 2 కేజీలు ఒడ్లు, 2 కేజీలు గోధుమలు తీసుకుంటాం, సోయాబీన్స్ ఒక 2 కేజీలు, వాటిని నీళ్ళలో నానబెట్టి మొలకొస్తుంది కదా, వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ద్రావణం చేసుకోవాలి. ఈ 225 కేజీల పై మట్టి, 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, 2.5 అడుగుల లోపల మట్టి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయండి. ఇంకా పురుగు ఎక్కువ ఉంటే ఆమెగా ఒక 1/2 లీటర్ వేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రతి 10 రోజుల కోసం మనం స్ప్రేయింగ్ చేసుకుంటాం అంటే సరిపోతుంది. ఇదే సీనియర్ ఫార్మింగ్ లో విధంగా పంట పండించి చేయడం జరుగుతా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. మా పిల్లలు కూడా పేసీ అవునా, ఓకే.